Hi, hello everyone. Welcome to Chemistry Diksuchi. So today's class we will going to discuss about elimination reactions, types of elimination reactions. So types of elimination reactions ఎన్ని టైప్స్ అంటే మనం మెయిన్గా మనము E1CB, E1, E2 ఈ 3 టైప్స్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో అసలు E1CB ఏంటి, E1 ఏంటి, E2 ఏంటి అని ఒక షార్ట్ డిస్కషన్ చేద్దాము, తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో E1CBలో మనము ఏం చేస్తామంటే ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. సో ఈ విధంగా ఇక్కడ ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది ఆల్ఫా, ఇది బీటా, బీటాలో హెచ్ హైడ్రోజన్ యాటమ్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి బేస్ యాడ్ చేసాము. బేస్ యాడ్ చేసినప్పుడు ఈ బేస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తుందంటే డీప్రోటనేషన్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, డీప్రోటనేషన్ అనేది జరుగుతుంది. హైడ్రోజన్ యాటమ్ అనేది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవ్వడం వల్ల హైడ్రోజన్ యాటమ్ అనేది H+గా రిమూవ్ అవ్వడం వల్ల కార్బన్ మీద మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ కార్బేన్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, కార్బేన్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో సెకండ్ స్టెప్లో ఏమవుతుంది, లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ అనేది మనకి లాస్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ లీవింగ్ గ్రూప్ అనేది వెళ్ళిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే C డబల్ బాండ్ C ఈ విధంగా మనకి వస్తుందన్నమాట ప్రోడక్ట్. సో ఎక్స్ అనేది ఎక్స్ మైనస్గా వెళ్ళిపోతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, మైనస్ ఛార్జ్ పాజిటివ్. సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ డబుల్ బాండ్ని ఇచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ E1CB మెకానిజంలో మన కండిషన్ ఏంటంటే ఈ ప్రోటాన్ ఏదైతే ఉందో, ఈ H+ అయాన్ ఏదైతే ఇక్కడ రిలీజ్ అవుతుందో అది ఈజీగా బయటికి వెళ్ళిపోవాలి. ఇది ఎసిడిక్ ప్రోటాన్ అయి ఉండాలి, స్ట్రాంగ్ ఎసిడిక్ ప్రోటాన్ అయి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, బేస్ రాగానే బేస్తో పాటు H+ అయాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ సో 2 కండిషన్స్ ఏంటి, H+ అయాన్ దట్ క్యాన్ బి లాస్ట్ ఈజీలీ. So this is the condition. So second condition, poor leaving group అంటే ఏంటి, మనము లీవింగ్ గ్రూప్స్లో చూసుకున్నట్లయితే పూర్ లీవింగ్ గ్రూప్, సో F-, CN ఇవన్నీ కూడా పూర్ లీవింగ్ గ్రూప్స్ అన్నమాట. సో F ఉన్నదనుకోండి అప్పుడు మనకి తొందరగా ఇది పూర్ లీవింగ్ గ్రూప్ అనమాట, తొందరగా వెళ్ళిపోదు అనమాట, ఇది పూర్ లీవింగ్ గ్రూప్. సో ఇది F-, ఇక్కడ కార్బన్ అయాన్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే ఈ లీవింగ్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఇది అసలు కదలదు, ఇక్కడే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కార్బన్ అయాన్ ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఇది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ కండిషన్స్లో దీన్ని మనం ఏమంటున్నాం, E1CB మెకానిజం అని అంటున్నాం అనమాట. సో ఇది E1CB మెకానిజం. సో నెక్స్ట్ మనము E1 చూద్దాం. E1లో మనకి అంటే ఫస్ట్ మనం డీటెయిల్డ్గా కాకుండా షార్ట్కట్లో చూస్తున్నాం. సో ఫస్ట్ ఇందులో 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇందులో 2 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటి, లీవింగ్ గ్రూప్ అనేది లీవ్ అయిపోతుంది. ఫస్ట్ ఏమవుతుంది, లీవింగ్ గ్రూప్ అనేది ఫస్ట్ లీవింగ్ గ్రూప్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ని బేస్ వచ్చి తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ మనకి డబల్ బాండ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది E1. ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమో లీవింగ్ గ్రూపు లీవ్ అయిపోతుంది, సెకండ్ స్టెప్ ఏమో డీప్రోటనేషన్ అనేది జరుగుతుంది. అంటే సెకండ్ స్టెప్లో హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం మనకి ఏంటంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది ఏర్పడుతుంది. ZF ప్రోడక్ట్ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది ఏర్పడుతుంది. ఇది E1. సో నెక్స్ట్ E2లో ఏం జరుగుతుందో చూద్దాం. E2లో మనకి ఓన్లీ వన్ స్టెప్ రియాక్షన్ అనమాట. డీప్రోటనేషన్ అండ్ లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ సైమల్టేనియస్గా జరుగుతాయి. డీప్రోటనేషన్ అండ్ లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ అనేది సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇది లాస్ అయిపోతుంది, ఈ బాండ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది లీవ్ అయిపోతుంది. ఒక్కటే స్టెప్. E2లో ఓన్లీ 1 స్టెప్ రియాక్షన్, లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ అండ్ ఆల్సో
లాస్ ఆఫ్ ప్రోటాన్, డీప్రోటనేషన్ అండ్ లాస్ ఆఫ్ లివింగ్ గ్రూప్ సైమల్టేనియస్లీ. సో ఇందులో కూడా మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్ అనేది ఏర్పడుతుంది, అంటే సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. బట్ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రాంగ్ బేసెస్ యూజ్ చేస్తాం మనము. స్ట్రాంగ్ బల్కీ బేస్ ఎక్కడన్నా ఉందనుకోండి, స్ట్రాంగ్ బల్కీ బేస్ అనేది ఉందనుకోండి, అప్పుడు మాత్రం మనకి హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను వాట్ ఈజ్ సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ వాట్ ఈజ్ హాఫ్మన్స్ ప్రోడక్ట్. సో స్ట్రాంగ్ బల్కీ బేస్ అంటే పొటాషియం టెర్షరీ బ్యూటాక్సైడ్ అని తీసుకోవచ్చు మనము, TBUOK. సో ఇలా ఈ బల్కీ బేసెస్ ఉన్నప్పుడు మాత్రం హాఫ్మన్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది, నార్మల్గా సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది ఈ 2 ఎలిమినేషన్ రియాక్షన్స్. సో ఇప్పుడు మనము డీటెయిల్డ్గా E1 ఏంటి, E2 ఏంటి, E1CB ఏంటి అనేది మనము డీటెయిల్గా మనం తెలుసుకుందాం. E1 ఎలిమినేషన్ రియాక్షన్స్. E1 ఎలిమినేషన్ రియాక్షన్ అంటే దీన్ని మనం ఏమంటామంటే యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్ అని అంటాం అన్నమాట. యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్ అంటాము. యూనిమాలిక్యులర్ ఎలిమినేషన్ రియాక్షన్ అని ఎందుకు అంటాము అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో రేట్ ఈజ్ డిపెండ్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఓన్లీ, వన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్. సో దీంట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాము. CH3 సో ఇలా తీసుకోండి, CH3X. సో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో మనకి స్లో స్టెప్ ఇది, దీన్నే మనము స్లో స్టెప్ అంటాము. దీన్నే మనము రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని కూడా అంటాము. ఈ స్టెప్లో ఏమవుతుందంటే హ్యాలోజన్ అనేది రిమూవ్ అవుతుంది. సో లీవింగ్ గ్రూప్ అనేది లీవ్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్లో. సో అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, CH3. సో ఇక్కడ మనకి కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ X మైనస్ అనేది రిమూవ్ అయ్యింది. ఇది ఏ కార్బోకాటయాన్, టెర్షరీ కార్బోకాటయాన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫార్మేషన్ ఆఫ్ టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్. సో ఇక్కడ మనకి బేసెస్ తీసుకున్నాం కదా, ఏం బేసెస్ తీసుకున్నామంటే వీక్ బేసెస్ అనేవి తీసుకుంటాం. ఇక్కడ వీక్ బేసెస్ అంటే ఏంటి, H2O, CH3OH, C2H5OH, ఈ విధంగా ఎక్సెట్రా, ఈ విధంగా వీక్ బేసెస్ అనేవి తీసుకున్నాము. సో ఈ టెర్షరీ కార్బోకాటయాన్ని ఇక్కడ రాస్తున్నాను. సో టెర్షరీ కార్బోకాటయాన్, ఈ CH3ని నేను CH2Hగా రాస్తున్నాను, CH2H. సో ఇక్కడ ఏమవుతుంది, మనం వీక్ బేస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఈ హెచ్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు CH3 డబుల్ బాండ్, ఇక్కడ కార్బోకాటయాన్ డబుల్ బాండ్ CH2 ప్లస్ H3O ప్లస్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ H ప్లస్ రిమూవ్ అవ్వడం వల్ల ఈ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఆల్కీన్ అనేది ఫామ్ అయింది. సో ఇందులో ఎన్ని స్టెప్స్ జరుగుతున్నాయి మనకి, 2 స్టెప్ రియాక్షన్, unimolecular elimination reaction, 2 steps reactions. Rate of the reaction is depend upon only concentration of the reactant only. So these are conducting with weak bases like H2O, CH3OH, C2H5OH. In presence of these weak bases H2O, CH3OH and C2H5OH. So ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఈజ్ ద స్లో స్టెప్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, రిమూవింగ్ ఆఫ్ లీవింగ్ గ్రూప్. సో దిస్ ఈజ్ ద స్లో స్టెప్ అండ్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్.
సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లీవింగ్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది. లీవింగ్ గ్రూప్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? గుడ్ లీవింగ్ గ్రూప్గా ఉన్నప్పుడు వెళ్తుందా, లేదంటే వీక్ లీవింగ్ గ్రూప్గా ఉన్నప్పుడు వెళ్తుందా అంటే, ఇది ఒక స్ట్రాంగ్ లీవింగ్ గ్రూప్ అయితే, గుడ్ లీవింగ్ గ్రూప్ అయితే ఇది తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఈవన్ రియాక్షన్స్లో ఫేవరబుల్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ గుడ్ లీవింగ్ గ్రూప్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే స్ట్రాంగ్ కార్బోకాటయాన్, వెరీ స్టేబుల్ కార్బోకాటయాన్ ఫామ్ అవ్వాలి. అంటే టెర్షరీ, మనం కార్బోకాటయాన్ స్టెబిలిటీ కూడా చూసాం కదా, టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. సో టెర్షరీ ఈజ్ ద స్ట్రాంగ్ కార్బోకాటయాన్. సో వెరీ స్టేబుల్ కార్బోకాటయాన్ ఉండాలి. ప్రోడక్ట్ అనేది సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్గా ఉండాలి అంటే సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో మనం చెప్పాము, మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్ ఉండాలి, మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఉండాలన్నమాట. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కైల్ గ్రూప్స్ లాగా అన్నా తీసుకోవచ్చు, లేదంటే మోర్ ఆల్ఫా హైడ్రోజన్స్ అన్నా తీసుకోవచ్చు. ఆల్ఫా హైడ్రోజన్స్ కౌంట్ చేసి ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఏ ప్రోడక్ట్లో అయితే వస్తుందో ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్ అని అంటామన్నమాట. సో బేస్ ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? పూర్ బేస్, వీక్ బేసెస్ అనేవి తీసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద 4 మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి? గుడ్ లీవింగ్ గ్రూప్. సెకండ్ వన్ వెరీ స్టేబుల్ కార్బోకాటయాన్. థర్డ్ వన్ ఈజ్ ప్రోడక్ట్ ఈజ్ అ సెడ్జ్ ఆఫ్ ప్రోడక్ట్. అండ్ fourth one is a weak base. So these are the conditions: good leaving group, very stable carbocation, product will be the sedge of product, base weak base. And fourth one is the temperature అనేది హై టెంపరేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. టెంపరేచర్ హై, గ్రేటర్ దాన్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్, టెంపరేచర్ అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ద కండిషన్స్. సో టెంపరేచర్ హై అనేది తీసుకోకపోతే ఏమవుతుంది? ఇఫ్ సేమ్ కండిషన్స్ బట్ టెంపరేచర్ విల్ బి లో మీన్స్ లెస్ దాన్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. టెంపరేచర్ లో ఉన్నట్లయితే అక్కడ మనకి SN1 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఏం జరుగుతాయి? SN1 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి, సబ్స్టిట్యూటెడ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. టెంపరేచర్ చేంజెస్ వల్ల మనకి సబ్స్టిట్యూటెడ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. లో టెంపరేచర్ ఫేవరబుల్ ఏంటి? SN1. హై టెంపరేచర్ ఫేవరబుల్ ఏంటి? E1 రియాక్షన్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ SN1 అండ్ E1 రియాక్షన్స్. సో దీస్ ఆర్ ఆల్సో ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఇవి మనకి కండిషన్స్ అన్నమాట. సో ఇందులో మనకి 2 స్టెప్స్ అనేవి జరుగుతుంది. రేట్ ఆఫ్ ద రియాక్షన్ డిపెండ్ అపాన్ ద ఓన్లీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ E1 రియాక్షన్స్లో మనం తెలుసుకోవాల్సినవి. సో నెక్స్ట్ వన్ E2 ఎలిమినేషన్ రియాక్షన్స్. rate depend upon the concentration of the reactant and also the nucleophile. సో ఇది దీంట్లో మనకి స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అంటే దేని స్ట్రెంగ్త్? లీవింగ్ గ్రూప్ ప్లస్ మనకి ఎసిడిక్ హైడ్రోజన్, ఎసిడిక్ ప్రోటాన్ ఆర్ ఎసిడిక్ హైడ్రోజన్. ఈ రెండిటి స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే, ఈ రెండిటి స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అంటే లీవింగ్ గ్రూప్ నేను వెళ్ళిపోను అంటది, ఎసిడిక్ ప్రోటాన్ కూడా నేను వెళ్ళిపోను అంటది అనమాట. రెండు కూడా అలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి కండిషన్ సేమ్ స్ట్రెంగ్త్లో ఉంటాయి అన్నమాట. మనం E1లో ఏం చూసాము? గుడ్ లీవింగ్ గ్రూప్, ఫస్ట్ లీవింగ్ గ్రూప్ నేను వెళ్ళిపోతానని అది లీవ్ అయిపోతుంది. ఇంకప్పుడు ఏమవుతుంది? హెచ్ కూడా రిమూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే రెండు సేమ్ స్ట్రెంగ్త్లో ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళను సేమ్ స్ట్రెంగ్త్లో ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఎలాంటి బేస్ని యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ రెండు మేము వెళ్ళిపోమంటున్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? మనం స్ట్రాంగ్ బేస్ని యూజ్ చేస్తున్నాం. స్ట్రాంగ్ బేస్ వచ్చేసి యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ KOH ఆర్ ఆల్కహాలిక్ NaOH ఇలాంటి స్ట్రాంగ్ బేసెస్ని యూజ్ చేసినప్పుడు అప్పుడు ఈ లీవింగ్ గ్రూప్లో కానీ ఎసిడిక్ ప్రోటాన్లో కానీ మార్పు అనేది వచ్చి అవి లీవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రియాక్షన్స్ అనేవి సింగిల్ స్టెప్లో జరుగుతాయి.
సింగిల్ స్టెప్ రియాక్షన్స్ అండ్ ఇందులో రీఅరేంజ్మెంట్ అనేది ఉండదన్నమాట. నో రీఅరేంజ్మెంట్ అండ్ నో కార్బోకాటయాన్. ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ కూడా ఉండదు. ఈవెన్లో చూసాం కదా, ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాంగ్ కార్బోకాటయాన్ అనేది ఏర్పడింది కదా, ఇక్కడ నో రీఅరేంజ్మెంట్ అండ్ నాట్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ అన్నమాట. సో మనము స్ట్రాంగ్ బేస్లో తీసుకున్నట్లయితే ఇంకా ఆల్కహాలిక్ NaOH కానీ, ఇంకా NaNH2 NH3 కానీ, వీటన్నింటిని మనం తీసుకోవచ్చు అన్నమాట. స్ట్రాంగ్ బేసెస్ని మనము తీసుకోవచ్చు. సో సింగిల్ స్టెప్ రియాక్షన్ ఉంటుంది, but rate of the reaction depend upon the concentration of the reactant and also the concentration of nucleophile. Strength will be, leaving group and acidic proton strength will be same. So strong base, we are using the strong base because of these two leaving group and acidic proton strengths are same, so we will using the strong base. Next, single step reaction, only one step reaction, no rearrangement, no carbocation formation and formation of transition state. So for example CH3 CH2 CH3Br. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే CH2H. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, స్ట్రాంగ్ బేస్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఏర్పడుతుంది. CH3 CHBr CH2H. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ CHBr బాండ్ అనేది బ్రేక్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ విధంగా డాటెడ్ లైన్స్ పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రోటాన్ అనేది మనకు రిమూవ్ అవుతుంది అనమాట. బేస్ వచ్చేసి ఈ ప్రోటాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటున్నాం మనము, ట్రాన్సిషన్ స్టేట్ అంటున్నాం అనమాట. అయితే ఇక్కడ యాంటై ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. బిఆర్కి ఆపోజిట్లో ఉన్న హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ జరుగుతుంది. సో దీన్ని యాంటై ఎలిమినేషన్ అంటాం అనమాట. 2 types ఆఫ్ ఎలిమినేషన్స్ ఉంటాయి, సిన్ ఎలిమినేషన్ అండ్ యాంటై ఎలిమినేషన్. ఇక్కడ మనం జరిగేది ఏంటంటే యాంటై ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇదేంటి, పార్షియల్ డబుల్ బాండ్. ట్రాన్సిషన్ స్టేట్లో ఏముంటుంది, పార్షియల్ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, యాంటై ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో ఈ డాటెడ్ లైన్స్ ఏంటంటే ఇవి నెక్స్ట్ ఇవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. బిఆర్ బ్రేక్ అవుతుంది, హైడ్రోజన్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రోపీన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద E2 ఎలిమినేషన్ రియాక్షన్, ఫార్మేషన్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్. సో E1CB రియాక్షన్స్ అంటే ఎలిమినేషన్ కాంజుగేట్ బేస్ రియాక్షన్స్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫామ్ అయ్యే ఇంటర్మీడియట్ will be carbanion. Intermediate will be carbanion. So compound having poor leaving group. లీవింగ్ గ్రూప్స్లో మనం తీసుకున్నట్లయితే హాలోజన్స్లో తీసుకుంటే అయోడిన్ ఈజ్ గ్రేటర్ దాన్, బిఆర్ ఈజ్ గ్రేటర్ దాన్, Cl minus is greater than F minus. సో ఇది స్ట్రాంగ్ లీవింగ్ గ్రూప్, ఇది పూర్ లీవింగ్ గ్రూప్. F అనేది పూర్ లీవింగ్ గ్రూప్. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే బీటా హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో బీటా హైడ్రోజన్ విల్ బి ఎసిడిక్, హైలీ ఎసిడిక్. బీటా హైడ్రోజన్ విల్ బి హైలీ ఎసిడిక్.
అంటే తొందరగా రిమూవ్ అయ్యేటటువంటి హైడ్రోజన్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బీటా పొజిషన్లో మనకి ఏదైతే సబ్స్ట్రేట్ తీసుకుంటున్నామో ఆ సబ్స్ట్రేట్లో బీటా పొజిషన్లో మనకి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉండాలి. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ప్రజెంట్ అయి ఉండాలన్నమాట. సో పూర్ లీవింగ్ గ్రూప్స్లో మనం హాలోజన్సే కాకుండా మనం సిఎన్ తీసుకోవచ్చు, ఓపీహెచ్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్ లీవింగ్ గ్రూప్స్ అన్నమాట. సో టెంపరేచర్, మరి టెంపరేచర్ దగ్గరకు వచ్చేటప్పటికి టెంపరేచర్ హై టెంపరేచర్ విల్ బి హై టెంపరేచర్ అండ్ we will take strong bases. In presence of strong bases ఈ రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్. ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుంది? కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది. కాంపౌండ్ హ్యావింగ్ పూర్ లీవింగ్ గ్రూప్. సో దీస్ టూ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్. కాంపౌండ్ పూర్ లీవింగ్ గ్రూప్ ఉండాలి. బీటా హైడ్రోజన్ హైలీ ఎసిడిక్ ఉండాలి. ఎప్పుడు హైలీ ఎసిడిక్ ఉంటుంది? ఎప్పుడైతే బీటా పొజిషన్లో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటాయో అప్పుడు ఆ ప్రోటాన్ అనేది హైలీ ఎసిడిక్గా ఉంటుందన్నమాట. టెంపరేచర్ విల్ బి ద హై టెంపరేచర్ అండ్ విల్ యూజ్ ద స్ట్రాంగ్ బేసెస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేసెస్. సో ఫస్ట్ స్టెప్ మెకానిజం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మెకానిజం చూద్దాము. సో ఫస్ట్ స్టెప్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్లో ర్యాపిడ్ లాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ అయాన్. ర్యాపిడ్ లాస్ ఆఫ్ ప్రోటాన్ లాస్ అవ్వగానే కార్బన్ అయాన్ ఫార్మేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే CH, Cl, CF, F. F is the poor leaving group. ఇప్పుడే చూసాం కదా పూర్ లివింగ్ గ్రూప్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఆల్ఫా పొజిషన్ అనుకోండి, ఇది బీటా పొజిషన్ అనుకోండి. బీటా పొజిషన్లో మనకి ఇవేంటివి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ర్యాపిడ్ లాస్ ఆఫ్ ప్రోటాన్. మనము ఏదన్నా ఒక స్ట్రాంగ్ బేస్ని మనం తీసుకున్నాము, ఇథైల్ ఆల్కహాల్ ETOH తీసుకున్నాం అనుకోండి. ఇది ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ETO మైనస్ ఈ ప్రోటాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఈ హైడ్రోజన్ అనేది H+గా విడిపోతుంది. H+గా బయటికి వెళ్ళడం వల్ల కార్బన్ మీద మనకి ఏ ఛార్జ్ వస్తుంది? H+ విడిపోతే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దీన్నే మనం ఏమంటాము? కార్బేన్ అయాన్ అని అంటాం అన్నమాట. స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ మనకి Cl, CF, F. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇదేంటిది? కార్బేన్ అయాన్. కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమంటాము? కార్బేన్ అయాన్ అంటాము. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమంటాము? కార్బోకాటయాన్ అంటాం అన్నమాట. సో ఇది ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ కాంజుగేట్ బేస్. దీన్ని ఏమంటాము? ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ కాంజుగేట్ బేస్. చూడండి, ఇక్కడ కాంజుగేట్ బేస్ ఏర్పడటం వల్ల ఈ రియాక్షన్ మెకానిజంలో కాంజుగేట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రియాక్షన్ మొత్తము దీన్ని మనం E1CB రియాక్షన్ అని అంటామన్నమాట. సో ఎందుకు ఇది స్టేబుల్గా ఉంటుంది అనే మనకి డౌట్ అనమాట. ఎందుకు స్టేబుల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఏముంది? కార్బన్ మీద ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ ఉంది, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకుంటే స్టేబుల్గా ఉంటుంది, పెంచితే స్టేబుల్గా ఉండదు. తగ్గించుకోవాలంటే ఇక్కడ ఏమున్నాయి? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అదేవిధంగా క్లోరిన్ యాటమ్ మీద d ఆర్బిటాల్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ d ఆర్బిటాల్స్ ఉండటం, వేకెంట్ d ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్ బాండింగ్ ద్వారా
బ్యాక్ బాండింగ్ ద్వారా ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇందులోకి బ్యాక్ బాండింగ్ ద్వారా ఈ డీలోకలైజేషన్ అనేది జరుగుతుంది. నెగిటివ్ ఛార్జ్ అనేది డీలోకలైజేషన్ జరుగుతుంది. డి ఆర్బిటాల్ రెజొనెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏముంటుంది? డి ఆర్బిటాల్ రెజొనెన్స్ అనేది ఉంటుంది అనమాట. డి ఆర్బిటాల్ రెజొనెన్స్ అనేది ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఏమవుతుంది? ఇక్కడ డీలోకలైజేషన్ అవుతుంది. నెగిటివ్ ఛార్జ్ విల్ బి డీలోకలైజ్డ్ because of vacant d orbitals present in the chlorine atom. క్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ ఎఫెక్టే కాకుండా ఇక్కడ ఏముంది? గ్రూప్ ఏంటి మనకి? CF3 గ్రూప్ ఉంది. CF3 మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంది. చూడండి, ఇన్ని ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ భారం అనేది ఉండకుండా ఇవన్నీ తీసేసుకుంటున్నాయి. ఇవంతా ఎఫెక్ట్ అనేది ఉంది. కాబట్టి ఈ కాంజుగేట్ బేస్ ఎలా ఉంటుంది? ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్గా ఉంటుంది. ఈ బేస్ అనేది ఇది ఎలా ఉంటుంది? కాంజుగేట్ బేస్ అనేది ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్గా ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుండి మనకి ఫ్లోరిన్ ఆటమ్ అనేది రిమూవ్ అయ్యి డబల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ బాండ్కి ఇవ్వడం వల్ల, ఇక్కడ ఈ బాండ్కి ఇవ్వడం వల్ల ఈ ఫ్లోరిన్ ఆటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? సిఎల్ డబల్ బాండ్ CF ఈ విధంగా ఆల్కీన్ అనేది మనకి ఫామ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కైనెటిక్స్ ప్రకారం చూసినట్లయితే అకార్డింగ్ టు కైనెటిక్స్ రేట్ ఈస్ డిపెండ్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ ఆల్సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బేస్. రెండిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము? సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ అంటాము. సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ ఉంటుంది. బట్ రియాక్షన్ వెలాసిటీ అనేది ఓన్లీ డిపెండ్ అపాన్ కాంజుగేట్ బేస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. రియాక్షన్ వెలాసిటీ అంటే వేగం, అంటే రియాక్షన్ ఎంత స్పీడప్గా జరుగుతుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఓన్లీ కాంజుగేట్ బేస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీని ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీనిని ఏమంటామంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్ అని అంటాము. యూనిమాలిక్యులర్ రియాక్షన్ రియాక్షన్ వెలాసిటీ ఓన్లీ డిపెండ్ అపాన్ ద కాంజుగేట్ బేస్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యూనిమాలిక్యులర్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద E1CB రియాక్షన్. సో ఇక్కడ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యూటీరియం లెవెల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి కండక్ట్ చేసినప్పుడు, అంటే మనకి E2 అండ్ E1CB ఈ రెండిటి మధ్యలో మనకి ఎలా మనం డిఫరెన్షియేట్ చేస్తాము అనేది చూసినట్లయితే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. DLE ఎక్స్పెరిమెంట్, డ్యూటీరియం లెవెల్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం E2 ఎలిమినేషన్ రియాక్షన్ తీసుకుందాం. E2 ఎలిమినేషన్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక లీవింగ్ గ్రూప్ అనేది ఉందనుకోండి. ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో E2 ఎలిమినేషన్ రియాక్షన్ ఈజ్ ద వన్ స్టెప్ రియాక్షన్. At the same time proton will be removed and also the leaving group also removed. So ఈ కండిషన్లో మనం ఏం యాడ్ చేసామంటే C2H5ODని యాడ్ చేసాం. అంటే H ప్లేస్లో డ్యూటీరియం తీసుకున్నాము. అదేవిధంగా D2O తీసుకున్నాం. H2Oలో H2 ప్లేస్లో D2 తీసుకున్నాం. ఇక్కడ H ప్లేస్లో D తీసుకున్నాం. డ్యూటీరియం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది జరగలేదన్నమాట. ఎటువంటి చేంజ్ జరగలేదు. నో రోల్ ఆఫ్ డ్యూటీరియం, ఎటువంటి రోల్ లేదు. డ్యూటీరియం యొక్క రోల్ అనేది ఏమీ లేదు. బట్ E1CB రియాక్షన్స్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక లీవింగ్ గ్రూపు
మనము ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఈ బేస్ వచ్చేసి హైడ్రోజన్ని తీసేసుకొని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది, కార్బన్ అయాన్ అనేది ఫామ్ అయింది. సో యాజ్ యూ నో దట్, సో ఇప్పుడే మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ ఒక లీవింగ్ గ్రూప్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీనికి C2H5ODని యాడ్ చేసాం. C2H5OD అండ్ ఆల్సో D2Oని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ అయాన్ ఏదైతే ఫామ్ అయి ఉన్నదో కార్బన్ అయాన్, అక్కడ డ్యూటీరియం వచ్చి జాయిన్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, డ్యూటీరియం వచ్చి జాయిన్ అవుతుంది అనమాట. అంటే హైడ్రోజన్ రీప్లేస్డ్ విత్ డ్యూటీరియం, హైడ్రోజన్ రీప్లేస్డ్ విత్ డ్యూటీరియం అనమాట. సో E1CBలోనే డ్యూటీరియం యాడ్ అవుతుంది, కానీ E2 ఎలిమినేషన్ రియాక్షన్స్లో ఎటువంటి డ్యూటీరియంకి ఎటువంటి రోల్ అనేది లేదన్నమాట. సో ఎట్ లాస్ట్ కంక్లూషన్ ఏంటి అంటే E1 రియాక్షన్స్లోనేమో ఫస్ట్ లీవింగ్ గ్రూప్ లీవ్ అవుతుంది, తర్వాత డీప్రోటనేషన్ జరుగుతుంది, 2 స్టెప్స్ E1. E2లోనేమో ఓన్లీ 1 స్టెప్ అనమాట. డీప్రోటనేషన్ అండ్ లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ సైమల్టేనియస్గా జరుగుతాయి. E1CBలో ఏమవుతుంది, డీప్రోటనేషన్ జరుగుతుంది, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ ఆఫ్ లీవింగ్ గ్రూప్. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నట్లయితే ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ పూర్ లీవింగ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమో మోర్ ఎసిడిక్ ప్రోటాన్ ఉండాలి, సెకండ్ కండిషన్ ఏమో పూర్ లీవింగ్ గ్రూప్ అనేది ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఎలిమినేషన్ రియాక్షన్స్. I hope you like this video. So please like and subscribe the channel. Thank you.